ముందుగా అమ్మలకన్నా అమ్మ ముగ్గురమ్మల మూలపటమ్మ మరి సత్తమ్మ తల్లి అమ్మవారికి మనందరి తరఫున కూడా మనందరూ కూడా మరి ముఖ్యంగా సత్తమ్మ తల్లికి ఈ రోడ్లో వెళ్తున్నటువంటి సత్తమ్మ తల్లి గారికి మరి మనస్ఫూర్తిగా మరి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ప్రపంచం మారాలంటే దేశం మారాలి, దేశం మారాలంటే రాష్ట్రం మారాలి, రాష్ట్రం మారాలంటే జిల్లా మారాలి, జిల్లా మారాలంటే గ్రామం మారాలి, గ్రామం మారాలి నువ్వు మారాలంటూ మరి ఎంతో గత 30 సంవత్సరాల బట్టి కూడా సత్తమ్మ తల్లి పనులు అంగరంగ వైభవంగా జరిపిస్తున్నటువంటి ఇక గ్రామ పెద్దలు కానివ్వండి, కోర్ కమిటీ మెంబర్స్ కానివ్వండి, ముఖ్యంగా గౌరీ సంఘం పెద్దలు కానివ్వండి, గాజువాక నియోజకవర్గం మొత్తం మీద కూడా సత్తమ్మ తల్లి పండుగ అంటే సంబరాలు అంబరాలంటే విధంగా గడువు రమ్మింగ్ ఎంతో ఘనంగా చేస్తాం. గత 30 సంవత్సరాల బట్టి కూడా ఇలాంటి పండుగ నిజంగా చెప్పాలంటే మనకి ఒక రాష్ట్ర పండుగ ప్రకటించాలన్న పెద్ద పండుగ లాంటి పండుగ ఇది. అలా లక్షలాది మంది భక్తులు ఇచ్చేసి 28, 29, 30 తారీఖు కూడా మరి పెద్ద సంఖ్యలో ఘటాలు విరమణ కానివ్వండి, అలాగే ఈ రోజు మంగళస్నానం కానివ్వండి, అలాగే భవిష్యత్తు కాలంలో కూడా మరి పండుగ మొత్తం గాజువాక నియోజకవర్గం అంతా కూడా చేసే విధంగా ప్రాణం రూపొందించే విధంగా మన ఎమ్మెల్యే గారు అందరం కూడా ఆర్జించాలని కోరిక ఉంది. మరి అదే విధంగా ఈ రోజు ఉదయం నుంచి కూడా వేలాది మంది భక్తులు మహిళలు కానివ్వండి అందరూ కూడా వచ్చి అమ్మవారికి మంగళస్నానం చేయించడం, మరి మరుసటి నుంచి ఘటాల విరమణ కార్యక్రమం కానీ 30 తారీఖున కూడా ఈ చుట్టుపక్కల గ్రామాల్లో నుంచి 14 గ్రామాలు అందరూ వచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించుకొని ఎంతో చక్కగా మరి ఇక్కడ గౌరీ సంఘం పెద్దలు అలాగే గ్రామ పెద్దలు అందరూ ఇచ్చేసి ఇలాంటి కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ దిగ్విజయపరచాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మరి భవిష్యత్తు కాలంలో కూడా మీ అందరూ కూడా మీరు ఇలాంటి కార్యక్రమాలు చేసి మరి పెద్ద ఎత్తులో మరి గ్రామంలో ఆధ్యాత్మిక చింతన రూపొందించాలని మరి ప్రతి ఒక్కరు కూడా ఆధ్యాత్మిక పూర్తి నిండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం. ఈ రోజు గాజువాక నియోజకవర్గంలో ఎప్పుడు ఎదురు చూస్తున్న అమ్మ శ్రీ సత్తమ్మ తల్లి ఉత్సవాల్లో ప్రారంభం ఒక మొదటి రోజుగా ఈ రోజు మంగళవారంతో పాటు పంచామృత స్నానం కూడా చేయడం జరిగింది. ఈ స్నానానికి కూడా గాజువాక అత్యధిక ప్రముఖులు, కులాలు, మతాలు, రాజకీయాలకి సంబంధం లేక అందరూ చేతుల మీదుగా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఆలయ కమిటీ చైర్మన్ గుడిచెట్టి శివ నేతృత్వంలో ఆలయ కమిటీ సత్తమ్మ తల్లి గౌరీ సంఘం ఆలయ కమిటీ వారి నిర్వహణలో కనురమ్యంగా ఈ రోజు రంగరంగ వైభవంగా కార్యక్రమం ప్రారంభమై ఈ కార్యక్రమం బాగా ఈ రోజు సత్తమ్మ తల్లి ఉత్సవాలు ప్రారంభం జరిగాయి. ప్రతి ఒక్కరు కూడా మీ కుల మత రాజకీయాలకు సంబంధం లేకుండా అమ్మవారికి అన్ని దీవుల్లో మేము ఉండాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ ఎక్కడెక్కడ ఏ రకం జరిగినా గాజువాక ప్రజలు మనందరినీ తెల్లగా చూసే తెల్లగా సత్తమ్మ తల్లి ఉత్సవాలు ప్రారంభమై రేపు జరగబోయే 28, 29, 30 తారీఖులో కనురమ్యంగా జరుగుతుంది. రాష్ట్ర స్థాయి నుంచి కనీసం కనురమ్యంగా జరిగే రంగరంగ వైభవంగా నిర్వహించాలకు కోలాటాలు, నిత్యాలతో రంగరంగ వైభవంగా నిర్వహించడానికి ఆలయ కమిటీ నిర్వహించారు. అందరూ కూడా పాల్గొని అమ్మవారి ఆశీస్సులు నెరవేర్చాలని చెప్పుకుంటూ ఇక అలాగే ప్రత్యేకంగా ఆలయ కమిటీ వారి నిర్వహణలో కూడా స్థానిక శాసనసభ్యులు పల్లా శ్రీనివాస్ గారు కూడా ఇక్కడ బాగా అన్ని రకాలుగా సహకరించాలని చెప్పి కమిటీ వారు చెప్పడంతో వారికి కూడా ప్రత్యేక అభినందన తెలియజేస్తూ మరొకసారి మీ అందరి ద్వారా సత్తమ్మ తల్లి పండుగలో అమ్మవారి దర్శనం చేసుకోండి, అష్ట ఐశ్వర్యాలు సౌభాగ్యాలతో మీరంతా ఉండాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ ఈ కార్యక్రమం పాల్గొన్న ఆలయ కమిటీ వారికి, రాజకీయ నాయకులకు, పెద్దలందరూ కూడా పేరు హృదయపూర్వక ధన్యవాదాలు. ఓం నమో సత్తమ్మ తల్లాయ నమః. శ్రీ సత్తమ్మ తల్లాయ నమః. 65వ వార్డు కొత్త గాజువాక రాజు మార్గంలో వెళ్తున్నటువంటి శ్రీ సత్తమ్మ తల్లి అమ్మవారి పండుగ మహోత్సవంలో భాగంగా మరి ఈ రోజు అత్యంత మహిళలతో మరి మంగళస్నానం కార్యక్రమం జరిపించడం జరిగింది. మరి యొక్క మంగళస్నాన కార్యక్రమంతో 108 కలశాలతో మరి మన రాజు మార్గంలో వెళ్తున్నటువంటి బాణిజ్య కాలనీ, మన ఆలయ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు, భక్తులు 50 మంది ప్రతి ఒక్కరూ కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ యొక్క అమ్మవారి మంగళస్నానం అభిషేకం చేసి అమ్మవారి సేవలో తరించి మరి అమ్మవారి కృపకు పాత్రలయ్యారు. మరి అందరికీ కూడా మరి కమిటీ తరఫు నుంచి మరి ప్రత్యేక అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మరి అదే విధంగా మరి మంగళస్నానం అనంతరం అమ్మవారి అమ్మవారి పండుగ సాటింపు కార్యక్రమం కూడా అయింది. మరి ఈ రోజు కూడా అమ్మవారి పండుగ సందర్భంగా మాలధారణ కార్యక్రమం కూడా అత్యంత ఘనంగా జరిగింది. మరి ఈ యొక్క 9 రోజులు కూడా మరి అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ యొక్క 9 రోజులు కూడా అమ్మవారి సత్తమ్మ తల్లి అమ్మవారి మంగళస్నాన మాలధారణ కార్యక్రమం కూడా ఉంటుంది. ఆ యొక్క కార్యక్రమాలన్నీ కూడా ప్రధాన అర్చకులు శర్మ గారి ఆధ్వర్యంలో యొక్క జరుగుతున్నాయి. అదేవిధంగా శ్రీ సత్తమ్మ తల్లి అమ్మవారి పండుగ మహోత్సవంలో 28/8/2026 నుంచి 30/8/2026 వరకు మరి యొక్క పండుగ మహోత్సవంలో జరుగుతాయి. స్వస్తి శ్రీ చంద్రమాన శ్రీ పరామనామ సంవత్సరం శ్రావణ మాసం పౌర్ణమి అలాగా శుక్రవారం నుంచి ఆదివారం కూడా మరి అవుతాయి. మరి శుక్రవారం మరి 28వ తేదీ కలశ ప్రతిష్ట ఉదయం 8 గంటల నుంచి కలశ ప్రతిష్ట, నవగ్రహ మండపారాధన, గణేశుని పూజతో ఈ యొక్క ప్రతిష్ట మహోత్సవంలో మరి అత్యంత ఘనంగా జరుగుతాయి. మరి ప్రతిష్ట అనంతరము అమ్మవారికి ఎంతో ఇష్టమైన ప్రీతికరమైన సహస్ర కుంకుమార్చన పూజా కార్యక్రమం ఉంటుంది. మరి ఆ యొక్క పూజా కార్యక్రమంలో ముఖ్యంగా మహిళలు మరి ఎవరైతే పాల్గొంటారో వారందరికీ కూడా కమిటీ తరపు నుంచి మరి జాకెట్ ముక్క, గాజులు, చీర కూడా మరి ఇతరంగా ఇవ్వడం జరుగుతుంది. మరి పూజ అనంతరం కూడా మరి కమిటీ వారు మరి భక్తులకి ప్రతి ఒక్కరికి పూజలో పాల్గొన్న ప్రతి ఒక్క భక్తులకి కూడా మరి భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. మరి తదనంతరం సాయంత్రం 6 గంటల నుంచి ఘటాలు ఊరేగింపు కార్యక్రమం మన ఆలయ పరిసర ప్రాంతంలో గాజువాక పురవీధుల్లో అత్యంత ఘనంగా
మరి పండగ ఘటాల ఊరేగింపు కార్యక్రమం ఉంటుంది. ఆ కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేయవలసిందిగా మనం చేస్తున్నాం. మరి రెండవ రోజు శనివారం 29వ తేదీ మరి ఉదయం 8 గంటల నుంచి కూడా అర్చనలు, పూజలు, అభిషేకాలు జరుగుతాయి. దాని తదనంతరం ఘటాల ఊరేగింపు కార్యక్రమం ఉంటుంది. మరి ఆ లోక కళ్యాణార్థం మహాన్యాస పూర్వక ఏకవాక రుద్రాభిషేకం హోమం కూడా జరుగుతుంది. మరి రెండో రోజు కార్యక్రమం అలా జరుగుతాయి. మరి ప్రధాన పండుగ 30వ తేదీ ఆదివారం ప్రధాన పండుగ. మరి ప్రధాన పండుగ సందర్భంగా ఉదయం 5 గంటల నుంచి కూడా అమ్మవారి అత్యంత అలంకరణ రూపంలో మరి భక్తులకు ఉదయం 5 గంటల నుంచి కూడా దర్శన భాగ్యం ఉంటుంది. ఆ యొక్క చక్కటి అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకొని అమ్మవారిని దర్శించి అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రలు అవుతారని ఆశిస్తున్నాం. మరి అమ్మవారి ప్రధాన పండుగ సందర్భంగా ఆ సాయంత్రం ఘటాలు ఊరేగింపుతో పాటు అమ్మవారి పల్లకి సేవ, వివిధ సంస్కృతి కార్యక్రమాలు, నేలవేసాలు, తప్పిడిగుళ్ళు, కోలాటం, మరి భారీ విద్యుత్ అలంకరణలతో స్టేజ్ కార్యక్రమాలతో మరి ఈ యొక్క కార్యక్రమాల్లో ఘనంగా చేయుటకు ప్రతి ఒక్కరు కూడా సహకారాలు అందించవలసిందిగా మనం చేస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమాలకి మన వార్డులో ఉన్నటువంటి వారు నాయకులు కాకుండా మరి గాజువాక నియోజకవర్గం మొత్తం మీద అమ్మవారి భక్తులు ఎంతో మంది ఉన్నారు. వారందరికీ కూడా వస్తు రూపేణ గానీ, ధన రూపేణ గానీ, కుల మత రాజకీయాలకు అతీతంగా మరి అందరూ సహకారాలు అందిస్తున్నారు. వారందరికీ కూడా మరి కమిటీ తరపు నుంచి ప్రత్యేక అభినందనలు చేస్తున్నాం. మన రాష్ట్ర ప్రెసిడెంట్ మరి శ్రీనివాసరావు కూడా మన గాజువాక నియోజకవర్గ శాసనసభ్యులు మరి స్టేట్ ప్రెసిడెంట్ అయినటువంటి మరి పల్లా శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో మరి ఏదైనా సరే మరి దగ్గరుండి లాండ్ ఆర్డర్ కానీ మరి ఏ ట్రాఫిక్ ఏ ఇబ్బందులు లేకుండా మాకు మా యొక్క పండుగ మహోత్సవాలకి ఎంతో సహకారాలు అందిస్తున్నారు. వారందరికీ కూడా మరి వార్డులో ఉన్నటువంటి నాయకులకు అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా కమిటీ తరపు నుంచి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.